ఈరోజు కుదరదు. నీకు ఖాళీకి ఏం సంబంధం లేదని మాకు అర్థమైపోయింది. నువ్వు మర్యాదకు బండెక్కు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇవాళ ఎవరి పేరు చెప్దావునా? ఇదిగో ఇవాళ ఎవరి పేరు చెప్పినా మా అన్న అస్సలు భయపడ్డావు. రా బండెక్కో. టైం వేస్ట్ చేయకుదా అన్నా అది చూడు. ఏం రా ఖాళీ ఇక్కడనే వస్తున్నాడు. ఈ అమ్మాయితో లింక్ లేదని పోలీస్ పూర్తం చెప్పిండు కదా. మరి ఈ అమ్మాయి అంకలం వస్తుండేరా. నమస్తే కాదన్నా. ఏంట్రా అమ్మాయితో? అబ్బే ఏం లేదనా, అక్క ఒంటరికి వస్తుంటే ఈ రోడ్లో రౌడీలు ఉంటారు, కావాలంటే డ్రాప్ చేస్తామని చెప్తున్నావనా. అంత లోపల మీరు వచ్చిందనా. వస్తామనా? బడి దిగ. ఇంటికేగా రండి, కూర్చోండి, వదిలిపెడతాను. ఓ ఇదేంటని చూస్తున్నారా? మ్యారేజ్ నుంచి వస్తున్నాను, తీయటానికి టైం లేదు. పర్లేదు రండి కూర్చోండి. థ్యాంక్స్ అండి. పర్లేదండి, ఇక్కడి నుంచైనా తొందరగా రావడానికి ట్రై చేయండి. ఓకే. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. షాప్ దగ్గరికి అయితే సరిపోయేది. మీ ఇంట్లో ఏమన్నా? అయ్యో మా ఇంట్లో పెట్రోల్ లేదండి. అయ్యో కిరోసిన్ ఉన్నా పర్లేదండి, నా ఐశ్వర్య అడ్జస్ట్ చేసుకుంటుంది. ఐశ్వర్య? నా కార్ పేరండి. సరే ఇస్తాను, లోపలికి రండి. సరే కూర్చోండి. పర్లేదండి. పర్వాలేదు కూర్చోండి. పర్లేదు. కాఫీ తాగుతారా, టీయా? కిరసనాలు ఇవ్వండి చాలు. అది కార్కి ఓకే అండి, నేను అడిగింది మీకు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా, చెప్పండి. ఏదోటి ఇవ్వండి. కూర్చోండి. లేదండి, ఇది ఎప్పుడో విరిగింది. పోలీస్ స్టేషన్లో ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా? పొద్దున్నే ఇచ్చామయ్యా బాబు. అన్ని చోట్ల వెతికారా? అలవాటుగా తిరిగే అన్ని ఇళ్ళు, రైల్వే ట్రాక్లు, సందులు, గొంతులు, నూతులు, చెరువులు అన్నీ వెతికొచ్చాం. అయినా లాభం లేకపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి బాబా ఏమైంది? రోజు మన ఖాళీని నిద్రలేపే గాడిద తప్పిపోయిందిరా. గాడిద కనపడటం లేదా? ఏంటయ్యా ఇక్కడ నిలబడ్డారు? తలో దిక్కుకు వెళ్ళి వెతకండి అయ్యా, లేకపోతే కాలనీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకరోజు తన్నులు తప్పు. వెళ్ళండి అయ్యా, అన్ని దిక్కులు వెతకండి. అమ్మా ఆడ మొగ తేడా చూడమ్మా, వెళ్ళండి అమ్మా వెళ్ళండి. వెతుకుదాం. బాబాయ్ అది మధ్య ఒకలా మూలుగుతుంది, అదేమో కొంప తీసి మూడులో ఉందటవా? బహుశా అదే అయి ఉంటుందిరా. అందుకే దానికి తోడుగా ఒక మగ్గాడిదని కొన్నారా అని చెప్పాను. నువ్వు వెళ్ళలేదు. ఎంతకాలం అది మాత్రం ఒంటరిగా ఉంటది? నువ్వు ఉండగా అది ఉండొచ్చు కదా. కానీ మనం తినాల్సిన దెబ్బలన్నీ అది తింది. ఇక మీదట మళ్ళీ మనమే దెబ్బలు తినాలేమో. ఖాళీ గారు ఉన్నారా? ఉన్నాడు, కానీ నిద్రపోతున్నాడు. కొంచెం లేపుతారా? దానికి బదులు కొంచెం విషయం తాగి చచ్చిపోతాం. ఎందుకలా భయపడతారు? నేను లేపనా? మీ ఇంటి కొత్త ఫర్నిచర్ వచ్చిందా? అదేం కాదు, ఆ రోజు ఫర్నిచర్ విరగొట్టారు కదా, దాన్ని రిపేర్ చేయించారు. రిపేర్ చేయించాడా? మన అడిగి పగలగొట్టడం కానీ రిపేర్ చేయించడం అలవాట్లేదే. సరే నేనే వెళ్ళి లేపుతాను. నేను చెప్పేది ఈ రోజు మన గండం గడిచిపోయింది, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. కాళీగారు, కాళీగారు. బండరాయి మీద పడ్డ పక్కకు దిగబడుకునే రకం. కాళీగారు కాళీగారు అంటే లేస్తాడా? నాకు నమ్మకం లేదు, మనం వెళ్ళి లేపాల్సిందే. ఎవడరా అదే? థ్యాంక్స్ అండి. దేనికండి? అది కార్పెంటర్లు వచ్చి రిపేర్ చేసి వెళ్ళారు, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నేను వస్తానండి. ఏంటలా షాక్ అయి ఉండిపోయావు? బాబాయ్, ఈరోజు లేవగానే ఓ అందమైన మొహం చూశాను. కానీ ఏం లాభం? ఓ బ్యాడ్ న్యూస్. ఏంటది? నువ్వు అమ్మాయి మొహం చూసావు, మన బంగారు గాడిద గారు పారిపోయారు. గాడిద పారిపోవటానికి అమ్మాయి మొహం చూడటానికి సంబంధం లేదే.
గాడిద విషయం మర్చిపోయాడు, సీన్ వదిలిపోయింది. నేను మర్చిపోయినా మీరు మర్చిపోకూడదు. గాడిద లేకపోతే రేపటి నుంచి మీరే నన్ను నిద్ర లేపాలి. మంచం తీసి లోపలే. మర్చిపోలేదు, మనకే పెట్టాడు ఫిట్టింగ్. రే సీట్ ఏంటి పొద్దున ఇటు వస్తున్నాడు? నాకు తెలియకుండా ఆంప్లిఫైర్ ఏమన్నా తాకట్టు పెట్టారా? రాసేట్ రా కూర్చో. ఏంటి పొద్దున ఇటు వచ్చావు? ఏం లేదు, వచ్చే నెలలో మా అమ్మాయి పెళ్ళుంది, ఆ కాంట్రాక్ట్ నీకు ఇద్దామని. సెటు నువ్వేం కంగారు పడద్దు. షామియానా సెటప్, లైట్ సెటప్, మైక్ సెటప్ అంతా టాప్ లేపేద్దాం. అవన్నీ వేరే చోట ఆర్డర్ ఇచ్చాను, నువ్వు ట్యూబ్ లైట్లు మాత్రం ఇస్తే చాలు. ఎన్ని లైట్లు కావాలా? 1 కిలోమీటర్ పొడవునా రోడ్డుకు 2 వైపులా ట్యూబ్ లైట్స్ వేయాలి. స్ట్రీట్ అంతా ధగధగలాడిపోవాలి. ఇదిగో అడ్వాన్స్ గా 10,000 తీసుకో, మిగతా అది పని అయిన తర్వాత ఇస్తా. ఇదిగో అవన్నీ ఏం వద్దు గానీ వర్క్ మాత్రం అదిరిపోవాలి. ఓకే వస్తా. ఏంట్రా ఇది, నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు 50 100 తప్ప ఇంత డబ్బు నేను ఎప్పుడు చూడలేదే. ఎక్కడిది ఇంత డబ్బు? ఈ రోజు లేవగానే ఒక దేవత ముఖం చూసానమ్మా. వెంటనే ఒక సైట్ వచ్చి ఒక పెద్ద పెళ్లి కాంట్రాక్ట్ ఇచ్చాడు. అతను ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులే అవి. ఈ ఏరియాలో దేవతలాంటి అమ్మాయి ఎవరున్నారా? అదేమా పాటలు పాడుతుందే జ్యోతి. ఓ ఆ అమ్మాయా? నిజమే, ఆ అమ్మాయి మొహంలో లక్ష్మికళ ఉట్టి పడుతుంటుంది. చాలా మంచి అమ్మాయి. రోజు పొద్దునే అమ్మాయి ముఖం చూస్తే ఎంత బాగుంటుందో. రోజు నువ్వు అమ్మాయి మొహం చూడ్డానికి ఆ అమ్మాయి ఏమైనా నీ పెళ్ళామా? ఏమండి కాళీగారు, ఈ రోజు కూడా నువ్వు వచ్చి నన్ను నిద్ర లేపుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. నిన్నే మమ్మ అంది, రోజు నిన్ను నిద్ర లేపడానికి ఆ అమ్మాయి నన్ను పెళ్ళామా అని. కానీ మన ఇద్దరి మధ్య తెలియకుండా ఏదో జరుగుతుంది జ్యోతి. హెల్మెట్లు పెట్టి సంతకాలం తిరగాలి. అడ్డగాడిదేమో మనం లేపాలి, అదేమో వాణ్ణి లేపాలి. చచ్చిపోతున్నారు బాబు. చెప్పు జ్యోతి, నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు, సిగ్గుపడద్దు, పర్లేదు చెప్పు జ్యోతి. నేను అప్పుడే చెప్పాను, ఆడగాడిది వద్దు బాబాయ్. పెళ్ళైన తర్వాత మన ఫస్ట్ నైట్ ఎక్కడ పెట్టుకుందాం జ్యోతి? సిమ్లానా, కాశ్మీరా? చెరువు కట్టున చాకరీ ఎట్టుకో. కరెక్ట్. నీలో నాకు నచ్చిందేంటో చెప్పనా? నీ గొంతు. గాడిద గొంతు ఇష్టమన్న మొట్టమొదటి శ్రోత ప్రపంచంలో వీడొక్కడే అయ్యి ఉంటాడు. ఇప్పటిదాకా నువ్వు ఎన్నో పాటలు పాడావు. నా కోసం ఒక్క పాట పాడు జ్యోతి. పాడు జ్యోతి, పాడు జ్యోతి. అందమైన అమ్మాయి కల్లోకి వస్తే అడ్డగాడిదని ముద్దాడుతున్నావు. ఎప్పటి నుంచి మెరుపు కళలు? ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పినప్పటి నుంచి. అప్పుడు నీ మనసులో లవ్వ అమ్మాయికి చెప్పాలి కానీ అడ్డగాడిదని ముద్దులు పెట్టుకోవడం కాదు. అదే నాకు అర్థం కాక ఏం చేయాలో తెలియట్లా. వెరీ సింపుల్. మనందరం తలా క్వార్టర్ మందేసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాం. నువ్వు ఆ అమ్మాయిని గట్టిగా కౌరించుకొని కసా 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 ముద్దులు పెడతావు. దాంతో మ్యాటర్ ఫినిష్. రే మనసులో మాట చెప్పడానికి ఐడియా ఇవ్వమంటే మానభంగం చేయడానికి ఐడియా ఇస్తాడు. ఖాళీ. ఆ అమ్మాయి నీ మనసులో ఎలా చోటు సంపాదించిందో నువ్వు ఆ అమ్మాయి మనసులో అలా చోటు సంపాదించు. అందుకేం చేయాలో ఆలోచించు. ఇది కరెక్ట్ బాబాయ్. ప్రేమలో పడకముందు లౌడ్ స్పీకర్ లా ఉండేవాడు, ప్రేమలో పడ్డాక ఇయర్ ఫోన్ లా అయిపోయాడు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. అదిరిపోయింది కదూ? చాలా బాగుందిరా. ఏంటిది ముగ్గా? కోడికెలికినట్టు కెలికి పైన పౌడర్ చల్లినట్టుంది. దీనికి ఎంఎఫ్ హుస్సేన్ లాగా పెద్ద పోజు ఒకటి. రేయ్ నోరు ముయిరా. ముగ్గుకేం చాలా బాగుంది, నీ చూపే వంకరగా ఉంది. కొడుకు మీద ఏ కూడా వాళ్ళనేవమ్మా తల్లి నువ్వు. అరే ముగ్గు చాలా బాగా వేశారే. ముగ్గు వేసింది నేను కాదమ్మా, నా కొడుకు. నడుం పట్టేసింది నా వల్ల కాదంటే వాడేశాడు. సిగ్గా మరి అంత గట్టిగా గోకేకు. నాలుగు ఇల్లడిపోయి నీళ్ళు పైకి వచ్చేస్తాయి. ఎందుకలా మోసేస్తారు? బాగానే ఉందిగా, అచ్చం మోడర్న్ ఆటలా ఉంది. వాడంతేనమ్మా, నా కొడుకంటే అసూయ. రా నీకు మంచి కాఫీ ఇస్తాను, తాగేసి వెళ్దు గాని. ఇంకోసారి వస్తానంటీ. సాంగ్ రికార్డింగ్ కి టైం అయింది. రికార్డింగ్ వెళ్తున్నారా? అవునండి. మీరు చిన్న పని చేసి పెట్టాలమ్మా. ఏంటది? ఊరంతా పాటలేసే మన ఖాళీకి ఆ పాటలు రికార్డింగ్ చేసేటప్పుడు చూడాలని అన్నాళ్ళ నుంచో కోరిక. అయితే ఖాళీకి ఏరియాలో ఉన్నటువంటి మర్యాద ఆ స్టూడియో వాచ్మెన్ నాకు వెళ్ళలేదు. అందుకే బయట ఎండలో గేటు దగ్గర నుంచో పెట్టేస్తున్నాను. రికార్డింగ్ చూడాలని ఎప్పుడన్నాను? అమ్మాయి ముందు నా పరువు తీసేస్తున్నావు. ఈ సెటప్ నీకోసమేరా. క్వార్టర్ లాగా వాటర్ లాగా ఉంటే వర్కౌట్ అవ్వదు. రెండు కలిస్తేనే వర్కౌట్ అవుద్ది. అయితే ఫుల్ గా వర్కౌట్ చేసే. ఓకే. తీసుకెళ్ళడానికి ఏం ప్రాబ్లం లేదు,
ఆ డ్రెస్ గురించి. డ్రెస్ గురించా? డ్రెస్ గురించి మీరు ఏం కంగారు పడదు. ఒక్క నిమిషం ఆగండి, మీరే షాక్ అయిపోతారు. తీసేసి వస్తాడా ఏంటి? నువ్వు తీసుకెళ్తాననగానే ఎంత సంతోషంగా గెంతులేసుకుంటూ వెళ్తున్నాడో చూసావా పిల్లాడు? అవునమ్మా, చంటి పిల్లడు మొన్నే పాలు తాగడం మానేశాడు. చెప్పాను కదా, అదిరిందా? నా బాబే, నా దిష్టి తగిలేట్టుందిరా. జాగ్రత్త, మా స్ట్రీట్ లో కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదేంటండి రికార్డింగ్ థియేటర్ చీకటిగా ఉంది? ముందా కళ్ళద్దాలు తీయండి. సరిగామ పరిమగ సాగరి సనిద పగస. 2 సార్లు వేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం జ్యోతి, ఏంటి ఇంత లేట్ అయింది? సారీ సార్. సరే కూర్చో. సార్ సరే సార్. ఎవరయ్యా నువ్వు? ఎవరయ్యా ఇతను లోపలికి పంపించింది? సార్ అది అతను నాతోనే వచ్చారు సార్. నీతో? ఏమనుకోకండి సార్, ఇతను మా ఏరియాలో ఓ దాదా. దాదానా? దాదాని ఎందుకు తీసుకొచ్చావమ్మా? రికార్డింగ్ చూస్తానని ఒక్కటే మొండికేశాడు. కాదంటే ఆ ఏరియాలో నాకేమైనా ప్రాబ్లం చేస్తాడని తీసుకొచ్చాను. ప్లీజ్ సార్. సర్లే, అతన్ని అక్కడికి వెళ్ళి నుంచోమని చెప్పు. నువ్వు వెళ్ళి నోట్స్ రాసుకో. థ్యాంక్ యూ సార్. సార్, ఆ అమ్మాయి మన ఏరియానే. ఒక మంచి మాస్ పాట ఉంటే పాటించండి. పాట వినగానే దుమ్ము లేచిపోవాలి. ఆ విషయం మాకు తెలుసు. నువ్వు వెళ్ళి అక్కడ నుంచో. చరణం రాసుకో. ఏ రాజు, మంచి మాస్ పాట ఉంటాయి. నా గురించి తెలియదుగా నీకు? ఏంటమ్మా? ప్లీజ్ సార్. కర్మ. సరిగా మగరి మగరి సాగరిగా. శృతి మారుతుంది. శృతి కాదయ్యా, మారుతోంది. నా చెయ్యి వణుకుతోంది. సైలెన్స్. రెడీ? ఏంటి సార్ పిలిచారట? అవునమ్మా, ఈరోజు చిత్రగారు రావడం లేదు. మనం మధ్యాహ్నం ఫ్లైట్ కి క్యాసెట్ పంపించాలి. అందుకని ఈ పాట నీతో పాడిద్దాం అనుకుంటున్నాను. ఇవాళ నుంచి నీ జాతకం మారిపోతుంది. ఈ పాటతో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. మీరేంటండి ఆయన కళ్ళ మీద పడుతున్నారు? ఈ పాట నేనే పాడబోతున్నాను. అంటే క్యాసెట్లో మీ గొంతే ఉంటుందా? అలాగైతే రేపటి నుంచి మన ఏరియాలో సుప్రభాతం బదులు మీ పాట వేసేద్దాం. కుమ్మేయండి. రెడీ, టేక్ 1 2 3 4. అరే ఏంటయ్యా, ఏంటి డిస్టర్బెన్స్? అరే టేక్ చేస్తున్నావయ్యా? చిత్ర మేడం గారు వచ్చేసారు సార్. వచ్చేసారా? ఎందుకు సార్ కట్ చేశారు? చిత్ర గారు వచ్చారట. నువ్వు ఆ హెడ్ ఫోన్ తీసి పక్కన పెట్టి వెనక్కి వెళ్ళి కోరస్ పాడు. సింగర్ అవ్వాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ అదృష్టం ఉండాలి కదా. కాదా మరి? నమస్తే. నమస్కారం అమ్మా. సారీ. పర్లేదు. టేకా? లేదు లేదు, రిహార్సల్ చూస్తున్నాం. మీరు పాట రాసుకోండి.